క్రైస్తవులండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వీడియో చూస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణము ఒకే సందర్భము ఇద్దరి సేవకుల జీవితంలో జరిగినట్లు నేను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గమనించాను. ఈ ఆ వాళ్ళు ఎవరు అన్నది ఈరోజు మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. నేను మీ సహోదరుడు యేసురత్నం. ఈ ఉదయకాలము ఈ వీడియో ద్వారా మీ ముందుకు ఇద్దరు వ్యక్తులను నేను తీసుకొని వస్తాను. ఇద్దరు వ్యక్తుల జీవితాలలో ఒకే సందర్భం జరిగింది. ఎవరు వాళ్ళంటే పాత నిబంధన గ్రంథంలో దానియేలు, క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు. వీరిద్దరి జీవితంలో ఒక సంఘటన జరిగింది. దానియేలు అరణ్యములో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనం దానియేలుకు కలిగినట్లు లేఖనాల్లో మనం చూడవచ్చు. అలాగుననే దమస్కు అనే ఊరుకు పౌలు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఒక దర్శనము, ఒక వెలుగు పౌలును చుట్టుముట్టి ఆ వెలుగులో నుంచి ఒక స్వరము పౌలును దర్శించి మాట్లాడినట్లు మనం చూస్తాం. అయితే ఈ రెండు సందర్భాలు, ఈ ఇద్దరు సేవకుల జీవితంలో జరిగిన అనుభవం మనం నేర్చుకుందాం. చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడా నున్న మనుషులు దానిని చూడలేదు గాని మిగుల భయకాంతులై దాగుకొన వలెనని పారిపోయిరి. దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడానున్న మనుషులు దానిని చూడలేదు గాని మిగుల భయక్రాంతులై దాగుకొన వలెనని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచితిని. చూశారు, ఇక్కడ దానియేలుతో కూడా కొంతమంది, దానియేలు 21 రోజు మరి ఇశ్రాయేలుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ దర్శనం కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో క్రైస్తవులను హింసించాలని బయలుదేరిన సౌలుకు కూడా ఇదే సందర్భం ఎదురైనట్టు మనం చూస్తాం. అక్కడేమో ఇశ్రాయేలుల విమోచన కొరకు దానియేలు ప్రార్థన చేస్తుంటే, ఇక్కడ క్రైస్తవులను పాడు చేయాలనే ఉద్దేశంతో బయలుదేరిన సౌలును పౌలుగా మార్చినట్లు మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. 5వ వచనం, ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. చూడండి, ఇక్కడ మనం 7వ వచనం చదువుకుంటే, అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి కానీ ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి. దానియేలుతో ఉన్న వాళ్ళేమో భయపడి దాక్కున్నారు. ఇక్కడ మనం చూస్తాము, పౌలుతో కూడా వచ్చిన కొంతమంది మనుషులు ఆ స్వరం విన్నారు కానీ ఎవరు కనబడలేదు, మౌనంగా నిలబడిపోయారు. అక్కడేమో పారిపోయారు, ఇక్కడేమో మౌనంగా నిలబడి